అయ్యప్ప చెంత అపచారం జరిగిందా? గుడిలోనే అసలు దొంగలున్నారా? సాక్షాత్తు గుడి నిర్వాహకులే కారణమా? శబరిమలలో ఏం జరిగింది? ఎంత బంగారం పక్కదారి పట్టింది? ఒకటి రెండు కాదు, శబరిమల బంగారం విషయంలో అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయ్యప్ప భక్తుల శరణు ఘోష రణఘోషగా మారితే తట్టుకోగలరా? అసలు దేవుని బంగారాన్ని పట్టించుకోనంత అలసత్వం ఎందుకు? బంగారం పోయిందని తెలిసినా బోర్డుకు ఎందుకు తెలపలేదు? శబరిమల బంగారం మిస్సింగ్ లో భారీ కుట్ర ఉందా? ఆలయ అధికారుల అలసత్వమే కారణమా? బంగారం తొడుగులను ఎవరినడికి బయటకు పంపారు? బోర్డుకు దేవస్థానం ఎందుకు సమాచారం ఇవ్వలేదు? గుడిలోనే దొంగలున్నారా? శబరిమల ఆలయంలో బంగారం మిస్ అయింది. సింగిల్ లైన్లో చెప్పాలంటే ఇది విషయం. బంగారం దానికదే ఏటో పోదు, ఎవరో ఎత్తుకెళ్లాల్సిందే. ఎవరో దానికి స్కెచ్ వేయాలి, పక్కడ్బందీగా అమలు చేసి ఉండాలి. మరి ఎవరు చేశారు? శబరిమల ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలను 1999లో విజయమాల్య ఆలయానికి ఇచ్చాడు. వాటికి 40 ఏళ్ల వ్యారంటీ ఉంది. కానీ ఆ లోపే వాటిలో సమస్యలు రావడంతో మరమ్మతులకు ఇచ్చారు. కానీ ఇక్కడే కోట్లాది భక్తులు షాక్కు గురయ్యేంత అవకతవకలు జరిగాయి. మామూలుగా కాదు, ఆలయంలో బంగారాన్ని మింగేశారు. దేవుడంటే కాస్త కూడా భయం లేకుండా గోల్డ్ని మాయించేసి సైలెంట్గా నిలబడ్డారు. కానీ నిజం నిప్పు లాంటిది. అదే ఇప్పుడు శబరిమల బంగారం మింగిన వాళ్లను వెంటాడుతోంది. 19 జూలై 2019 ఆలయం గర్భగుడి ముందున్న ద్వారకాపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత పూసిన తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్ పొట్టి అనే దాత తీసుకెళ్లాడు. అతగాడు ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. ఇక్కడ గమనించాల్సిన మొదటి విషయం ఏంటంటే, శబరిమల ఆలయ స్పెషల్ కమిషనర్కు సమాచారం ఇవ్వకుండానే తొలగించారు, మరమ్మతులకు ఇచ్చారు. మరో విషయం ఏంటంటే, ఆలయం నుంచి తాపడాలను తొలగించిన 39 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించారు. మరి ఇన్ని రోజులు ఆ బంగారం ఎక్కడుంది? ఏం చేశారు? అసలు ఈ ఉన్నికృష్ణన్ ఎవరు? ఈయన గతంలో దేవస్థానంలో ఉద్యోగం చేసేవాడట. ఆలయ పూజారికి 2004 నుంచి 2008 ప్రాంతంలో సహాయకుడిగా ఉన్నాడు. ఇతనికి ద్వారపాలకుల విగ్రహాలకు చెందిన బంగారు తొడుగులను ఇచ్చారు. జూలై 19, 2019 బంగారాన్ని తాపడానికి ఉన్నికృష్ణన్ చెన్నైకి తీసుకెళ్లాడు. శబరిమలలో అతనికి అప్పగించేందుకు తూకం వేశారు. అప్పుడు తొడుగులు 42 కిలోల 800 గ్రాముల బరువు ఉందని తేలింది. అయితే మరునాడు అంటే జూలై 20 శబరిమల నుంచి చెన్నైకి కంటైనర్లు బయలుదేరాయి. చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్ వర్క్ షాప్కు చేరుకోగానే అక్కడ ఉద్యోగులు తూకం వేశారు. ఆశ్చర్యకరంగా 38 కిలోల 35 గ్రాములు ఉన్నట్లుగా తేలింది. అయితే కంటైనర్ శబరిమల నుంచి బయలుదేరి వర్క్షాప్కు చేరుకోగానే ఏకంగా 4.5 కిలోల బంగారం మాయమైపోయింది. కానీ ఇక్కడ విషయం గమనించాలి, శబరిమల నుంచి చెన్నైకు చేరడానికి ఏకంగా 39 రోజులు పట్టింది. జూలై 20న బయలుదేరిన కంటైనర్ ఆగస్టు 29కి చెన్నైకు చేరింది. ఈ మధ్యలో ఏం జరిగింది? శబరిమల నుంచి చెన్నై మధ్య దూరం 677 కిలోమీటర్లు ఉంటుంది. ఎంత స్లోగా వెళ్ళినా 48 గంటలలోపు వెళ్ళిపోవచ్చు. అలాంటిది బంగారు తొడుగులు వర్క్షాప్కు చేరడానికి 39 రోజులు పడింది. ఈ 39 రోజుల్లో ఏం జరిగింది అనే విషయమే ఇప్పుడు తేలాల్సి ఉంది. శబరిమల నుంచి బయలుదేరిన కంటైనర్ 39 రోజుల తర్వాత చెన్నైకి చేరడం మొదటి అనుమానాలకు తావిచ్చింది. ఈ 39 రోజుల ప్రయాణంలో తొడుగులున్న కంటైనర్ కొట్టాయంలోని ఓ ప్రైవేట్ ఆలయంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాలకు, బెంగళూరులోని అయ్యప్ప ఆలయానికి కూడా వెళ్లినట్లుగా ఆరోపణలున్నాయి. ప్రముఖ నటుడు జయరామ్ ఇంట్లో జరిగిన ప్రైవేటు పూజకు కూడా ఈ విగ్రహ తొడుగులను తీసుకెళ్లినట్లు ఆరోపణలొచ్చాయి. మరోవైపు ఉన్నికృష్ణన్ పొట్టి తొడుగులకు మెరుగుల కోసం తన సొంత బంగారం 394 గ్రాములు కలిపినప్పటికీ తిరిగి వచ్చిన తొడుగు బరువు పెరగలేదు. ఇక జూలై 19, 2019 ఉన్నికృష్ణన్కు బంగారం తాపేందుకు తొడుగులను ఇస్తే అతను సెప్టెంబర్ 11న బంగారం పూతను పూర్తి చేసి తొడుగులను పంపాడు. అయితే అప్పుడు ఆలయ అధికారులు తొడుగుల బరువు తూకం వేయలేదు. అలాగే వాటిని తీసుకెళ్లి ద్వారపాలకులకు అమర్చారు. మరి ఈ విషయం ఎలా బయటపడింది అంటే, స్వామివారి ద్వారపాలకుల తొడుగుల్లో
4 కిలోల బంగారం తేడా ఉందన్న సంగతి స్వయంగా ఉన్నికృష్ణన్ ఆలయానికి సమాచారం ఇచ్చాడట. ఇక పని మొత్తం పూర్తయిన తర్వాత తన దగ్గర కొంత బంగారం ఉండిపోయిందని, అది ఓ అమ్మాయి పెళ్లి కోసం ఉపయోగించాలని అనుకుంటున్నట్లు, అందుకు అనుమతులు ఇవ్వాలని ఆలయ అధికారులకు మెయిల్ చేశాడట. ఇక అది కూడా 2019 డిసెంబర్ 9న మెయిల్ చేశాడు. అయినా ఆలయ అధికారులు కూడా పట్టించుకోలేదు. అసలు మెయిల్కి కూడా జవాబు ఇవ్వలేదట. ఇక ఊహించిన విధంగా ఆలయ అధికారులు 2025లో ఆగస్టులో బంగారం తాపడం కోసం వెళ్లిన తొడుగుల బరువు 42.8 కిలోలైతే తిరిగి వచ్చింది మాత్రం 38.2 కిలోలే అని దేవస్థానం బోర్డు గుర్తించింది. దీంతో విషయం ఇక కోర్టు వరకు వెళ్ళింది. బంగారం తొడుగులను ఎవరిని అడిగి బయటకు పంపారు? ఇది చాలా కీలకం. కేరళ హైకోర్టు 2025 అక్టోబర్ 6న ఈ విషయంపై విచారణ ప్రారంభించింది. కోర్టు దేవస్థాన అధికారులు 2019లో బంగారు ప్లేటింగ్ కోసం తీసుకున్న విగ్రహాలను సరైన విధంగా రికార్డ్ చేయకుండా ఉన్నికృష్ణన్కు అప్పగించినట్లుగా గుర్తించింది. దీంతో కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అసలు ఈ బంగారం ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తీసుకున్నారు అనే దానిపైన దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తు బృందం ఉన్నికృష్ణన్ వైపే అన్ని వేళ్లు చూపించింది. ఇదే సమయంలో అసలు బంగారం తొడుగులను ఎవరిని అడిగి బయటకు పంపారనే ప్రశ్న బయటకు వచ్చింది. దీంతో ఆలయం లోపలే అసలు నిందితులు ఉన్నారా అనే పాయింట్ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదే సమయంలో తాపడాలను తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ తగ్గుదలకు ఏకైక కారణంగా బంగారు పూత తగ్గడమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. అసలు అత్యంత విలువైన బంగారు పలకలను ఓ భక్తుడి ద్వారా ఎటువంటి భద్రత లేకుండా చెన్నైకి పంపించడం ఏంటని కోర్టు ప్రశ్నించింది. మనం కూడా ఇక్కడ ఆ ప్రశ్నని ఉత్పన్నం చేసుకోవాలి. ఏ విధంగా అసలు అప్పగించారు, ఏ విధంగా పోయిందనేది మనం కూడా అందరికీ కూడా, అంటే సాధారణ ప్రజలందరికీ కూడా ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సామాన్య భక్తులను అసలు ఏ విధంగా నమ్ముతారు, అంటే ఊరికే నమ్మి ఎలా ఇస్తారు అనే క్వశ్చన్. ఆలయంలో చీమ చిట్టుకుమన్న దేవస్థానం బోర్డుకు సమాచారం ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా 40 కిలోల బంగారం తొడుగులు బయటకు వెళ్తుంటే ఆలయ బోర్డుకు మాత్రం ఎటువంటి సమాచారం లేదు. నిజంగానే ఏదైనా ఆలయంలో చీమ చిట్టుకుమన్నా ఏ చిన్న అపరాధం జరిగినప్పటికీ కూడా ఆలయంలో సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఏ చిన్న అపరాధం జరిగినా ఖచ్చితంగా తెలుస్తుంది. అలాంటిది ఏకంగా ఒక 40 కిలోల బంగారం పోయిందంటే మామూలు విషయం కాదు కదా. ఎంత స్కామ్ జరిగిందనుకోవాలి. ఏకంగా 6 సంవత్సరాలు అసలు బోర్డుకు ఏమీ తెలియదు. అంటే 6 సంవత్సరాలు ఏం చేస్తున్నట్టు? 40 కిలోల బంగారం పోయినప్పటికీ కూడా ఎవరికి పట్టలేదా, లేకపోతే పట్టినా ఎవరు పట్టించుకోలేదా అనే విషయం కూడా బయటకు వస్తుంది. 2019లో బంగారం మిస్ అయితే 2025లో బోర్డుకి విషయం తెలిసింది. ఈ విషయంపై కేరళ హైకోర్టు చాలా సీరియస్ అయింది. నిజంగానే సీరియస్ అవుతుంది కదా. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి అసలు ఏమైందనే విషయాన్ని ఎవరు ఎందుకు పట్టించుకోలేదు, ఇన్నేళ్ల తర్వాత ఎందుకు బయటకు వచ్చింది, దీన్ని ఎందుకు ఇంత గుట్టుగా ఉంచారనే ప్రశ్న ఎవరికైనా లేవనెత్తుతుంది. ప్రస్తుతం కేరళ హైకోర్టు పరిధిలోనే సిట్ దర్యాప్తు సాగుతోంది. అయితే దర్యాప్తును సీక్రెట్గా ఉంచాలని, ఎలాంటి సమాచారం లీక్ కాకూడదని ధర్మాసనం ఆదేశించింది. సిట్ నివేదికను సీల్డ్ కవర్లో నేరుగా కోర్టుకు సమర్పించాలని కూడా ఆదేశించింది. అయితే 2 వారాలకు ఒకసారి నివేదికలను పంపాలని స్పష్టం చేసింది. ఉన్నికృష్ణన్ని మీడియాతో మాట్లాడకుండా నిషేధం విధించింది. బంగారం అవకతవకల్లో దోషులను గుర్తించాలని కోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించిన అన్ని రికార్డ్స్ను రిజిస్టర్ వద్ద భద్రపరచాలని చెప్పింది. విచారణ సందర్భంగా బంగారం లెక్కల్లో అవకతవకలు జరిగినట్లుగా కనిపిస్తోందని కోర్టు స్పష్టం చేసింది. ఇక నెలలోగా రిపోర్ట్ ఇవ్వాలని, ఆ నివేదికను బహిర్గతం చేయొద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక గుడిలోనే దొంగలు ఉన్నారా? అవును, గుడిలోనే దొంగలు ఉన్నట్లుగా కోర్టు అనుమానిస్తోంది. మరి ఎవరు తీస్తారు? గుళ్ళో వాళ్ళు కాకపోతే బయట వాళ్ళు ఎవరు తీస్తారు? అందుకే కోర్టు ఆ అనుమానాన్ని లేవనెత్తింది. అందుకే విచారణను కూడా చాలా సీక్రెట్గా సాగిస్తోంది. సిట్ చీఫ్ ఎస్పీ ఎస్ శశిధరన్ విజిలెన్స్ ఎస్పీ బంగారం ఆగుతగిలిపై తుది నివేదికను సమర్పించారు. ఆ తర్వాత దర్యాప్తుపై స్పష్టత కోసం బెంచ్ విడిగా చర్చలు కూడా జరిపింది. అధికారులు అంశంపై మాట్లాడుతూ తీవ్రమైన పరిస్థితి ఉందని, బంగారం అవకతవకలు కేవలం తాపడాలకు మాత్రమే పరిమితం కాలేదని, ఇతర ప్రాంతాలకు విస్తరించిందని కూడా అంటున్నారు. అసలు ద్వారపాలకుల తొడుగులను బయట విక్రయించారని, వాటి స్థానంలో బంగారు పూత పూసి ఫేక్ రాగి పలకలను ఉంచి చెన్నైకి పంపారనే ఆరోపణ కూడా వినిపిస్తోంది. అయితే అసలు వాస్తవాలు తెలియడానికి మరింత సమయం పట్టనుంది.
విచారణను రహస్యంగా ఉంచాలని కోర్టులు ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటి వరకు ఏ ఒక్క విషయం కూడా బయటకు తెలియడం లేదు, బయటికి రానివ్వట్లేదు. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చగా మారింది. రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. కోర్టులు కూడా దీంట్లో జోక్యం చేసుకున్నాయి. అండ్ ఎక్కడా కూడా ఈ విషయం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్త పడుతుంది. సిట్ కూడా దీనిపైన దర్యాప్తు చేస్తోంది.